హాయ్ హలో వెల్కమ్ టు ఏఎస్కే రియల్స్. ఐపీఎల్ 2026 సీజన్ 19 మొదటి మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడదాం. మ్యాచ్ ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకునింది. ముందుగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 తీసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లేషన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సోహెల్ అరోరా, హర్ష దుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ. ఆర్సీబీ డెబ్యూటెంట్స్ జాకబ్ డఫీ, అభినందన్ సింగ్. ఎస్ఆర్హెచ్ డెబ్యూటెంట్స్ డేవిడ్ పైనే మరియు సలీల్ అరోరా. ఎస్ఆర్హెచ్ మొదటి పవర్ ప్లే అయ్యేటప్పటికి 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేశారు. జాకబ్ డఫీ అద్భుతమైన బౌలింగ్తో 3 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ నడ్డు విడిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడిక్కల్, జాకబ్ డఫీ అద్భుతమైన బౌలింగ్ తర్వాత ప్లేస్లోకి వచ్చాడు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హెన్రిచ్ క్లేషన్ 22 బంతుల్లో 31 పరుగు చేసి, ఫిల్ సాల్ట్ అద్భుతమైనటువంటి క్యాచింగ్తో బౌండరీ దగ్గర అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ఐపీఎల్ కెరియర్లో 3000 పరుగులు పూర్తి చేశాడు. తర్వాత 80 పరుగులు చేసిన తర్వాత ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అనికేత్ వర్మ అద్భుతమైన స్ట్రైకర్తో 43 పరుగులు చేశాడు. ఇందులో డెబ్యూటెంట్ సుయాన్ శర్మ 1 వికెట్ సాధించాడు. అభినందన్ సింగ్ 1 వికెట్ సాధించాడు. భువనేశ్వర్ కుమార్ కూడా 1 వికెట్ సాధించాడు. రొమారియో షెఫర్డ్ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నప్పటికీ తను 3 వికెట్లు తీశాడు. ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 201 పరుగు చేసింది. పవర్ ప్లేలో కీలకమైన 3 వికెట్లు కోల్పోయినా కానీ ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్తో సాగింది. ఆర్సీబీ 2వ ఓవర్లో ఉనద్కత్ బౌలింగ్లో మొదటి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేప్పటికీ 76 పరుగులు చేసింది, 1 వికెట్ కోల్పోయి. దేవదత్ పడిక్కల్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ 2వ వికెట్కి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దేవదత్ పడిక్కల్ 61 పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఆర్సీబీ 10 ఓవర్లు అయ్యేటప్పటికి 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులను కంప్లీట్ చేసింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కేవలం 12 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన డేవిడ్ పైనే ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. కింగ్ కోహ్లీ ఐపీఎల్లో చేజింగ్లో 4000 పరుగులు పూర్తి చేశాడు. తను 69 పరుగులతో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చారు. చివరగా 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా జాకబ్ డఫీ మ్యాచ్ను గెలిపించాడు. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, టాటా.